ఐరన్ డెఫిషియన్సీ ఆడవాళ్ళకి చాలా కామన్గా చూస్తాము. ఎందుకంటే ప్రతి నెల పీరియడ్ వస్తుంది, ప్రతి నెల పీరియడ్లో బ్లడ్ పోతుంది, బ్లడ్ పోయినప్పుడు హిమోగ్లోబిన్ తగ్గుతుంది. చాలామంది వస్తున్నారు మాకు ఈ మధ్య, ఎప్పుడు నీరసంగానే ఉంటుంది మేడం, ఎప్పుడు గుండెదడగానే ఉంటుంది మేడం. టెస్ట్ చేస్తే వాళ్ళకి హిమోగ్లోబిన్ 6, 7, 8, ఈవెన్ ప్రెగ్నెన్సీ డయాగ్నోజ్ అయిన తర్వాత చెక్ చేస్తే కూడా అంత తక్కువ ఉంటుంది హిమోగ్లోబిన్. ద బాడీ ఈజ్ నాట్ డిజైన్డ్ టు ఫంక్షన్ అట్ సచ్ లో హిమోగ్లోబిన్. సో సిమ్టమ్స్ వస్తాయి. సో లో హిమోగ్లోబిన్కి వచ్చే సిమ్టమ్స్ చాలా పేల్గా కనిపించడం, గుండెదడ రావటం, ఆయాసం రావటం, కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చేసినా కూడా అలసిపోవటం, దేనికి ఓపిక లేకపోవటం, నిద్ర లేవలేరు, పొద్దున్న నీరసంగా ఉంటుంది. ఇవన్నీ సిమ్టమ్స్ ఆఫ్ ఐరన్ డెఫిషియన్సీ. జనరల్లీ ఆడవాళ్ళకి ఐరన్ రిచ్ డైట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, అండ్ దట్ ఈస్ మోస్ట్ రెడ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్. సో క్యారెట్స్, బీట్రూట్స్, పొమగ్రనేట్స్, ఆకుకూరలు, నువ్వులు, బెల్లం, అండ్ నాన్ వెజ్ తినే వాళ్ళకి రెడ్ మీట్, లివర్, దీస్ ఆర్ ఆల్ వెరీ రిచ్ ఇన్ ఐరన్. ఇవి రెగ్యులర్గా తీసుకోగలిగితే హిమోగ్లోబిన్ అంత పడకుండా చూసుకోవచ్చు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.